ఇగో కొబ్బరి ముక్కలు ఉన్నాయి, ఎండుతలేవు ఏం లేవు. ఎండ కొడతలేదుగా, వర్షం పడుతుందని చిన్న ముక్కలు చేసి వేస్ట్ అయిపోకుండా కొబ్బరి నూనె చేసుకుందామని ఇక చిన్న కడ చేసుకున్నాము. మిక్సీలో వేసుకొని నూనె చేసుకోవాలి. ఇక మిక్సీలో వేసుకుంటున్నాం, సన్నగా పట్టుకోవాలి. ఇక కొంచెం వాటర్ పోసుకోవాలి సన్నగా అయితే. మళ్ళీ ఒకసారి కూడా మిక్సీలో వేసుకున్నాము. ఫస్ట్ వేసుకుంటే ఇన్ని పాలు వచ్చింది కదా, మళ్ళీ కూడా మిక్సీలో వేసుకున్నాము. ఇక మళ్ళీ ఒకసారి కూడా ఇట్లా పిండుకోవాలి గట్టిగా. పిప్పి ఏమో బట్టలకు వస్తుంది. ఇంకా ఈ పిప్పి వాడేయాలి. ఈ పిప్పి వాడేసేయాలి, ఇట్లా వస్తుంది. ఇక ఈ పాలు వస్తాయి కదా, కొబ్బరి పాలు కవర్లో పోసుకోవాలి. ఇక ఎన్నైనా ఇట్లా ఈ పాలు ఇట్లనే ఒక లబ్బర్ అన్న 3 వేసేయాలి ఇట్లా. ఇట్లా 3 వేసి నైట్ అట్లనే పెట్టాలి, పొద్దున తీయాలి. మళ్ళీ పొద్దున తీసేటప్పుడు చూపిస్తాం మీకు. పొద్దున పాలు ఇట్లా కట్టుకున్నాం కదా కవర్లో పోసి, ఇక మన పాల మీగడోలు అంతా మీదికి వచ్చింది, వాటర్ అన్నీ కిందికి వచ్చినాయి. ఇప్పుడు ఇవి తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక వాటర్ వనికి ఇట్లా కాంటతోటి కొట్టాలి. ఇక నీళ్ళన్నీ ఇట్లా గారిపోయినాక వేసుకో. ఇక వాటర్ పోయినాయి కదా, ఇట్లా పోసుకోవాలి. ఇంకా పొయ్యి ముట్టించుకొని ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇక నూనె అవుతుంది. బాగా మసిలింది కదా, ఇట్లా దగ్గరికి రావాలి. ఇంకా ఉడకాలి, చిన్న మంట మీద ఉడకబెట్టాలి. మసిలి దగ్గరికి అయిపోతుంది. చిక్కగా అయింది, ఇంకా ఉడకాలి. ఇంకా ఉడికితే అప్పుడు నూనె వెళ్తుంది కదా. ఇట్లా అవుతుంది. అది ఉడికిన కొద్దిగా నల్లగా అవుతుంటుంది. అయిపోయింది కదా, ఇక రాదు. ఇక లాస్ట్ నూనె ఇంత వచ్చింది. ఇక ఈ సీసాలో తీసుకున్నాం కదా, అందులో చేసిందే ఇంత నూనె వచ్చింది. కొబ్బరి నూనె మంచిగా మనం ఒట్టిగా వేస్ట్ చేయకుండా, వర్షాకాలం కదా, ఎండయానే కొబ్బరి చట్నీ అయినా చేసుకోవచ్చు, ఇట్లా నూనె అయినా చేసుకోవచ్చు. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బేటా. వేస్ట్ కాకుండా మీరు కూడా చేసుకోండి ఇట్లా నూనె.